కనిగిరి పట్టణంలోని బీసీ2 బాలుర హాస్టల్ను తరలించవద్దని ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళన చేపట్టారు. ఇటీవల ప్రభుత్వం ఈ హాస్టల్ను వెలుగండ్ల మండలం ఇమ్మడి చెరువు గ్రామానికి మారుస్తున్నట్లు ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను నిరసిస్తూ ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. 100 మంది విద్యార్థులున్న హాస్టల్ను గ్రామీణ ప్రాంతానికి తరలించడం అన్యాయమని ఎస్ఎఫ్ఐ నాయకులు తెలిపారు. నమస్కారం, నా పేరు షేక్ తాహిర్. నేను కనిగిరి నియోజకవర్గ కన్వీనర్ని. ఈ రోజున కనిగిరి పట్టణంలో బీసీ2 హాస్టళ్లను తొలగించి ఇమ్మడి చెరువు హాస్టల్లో విలీనం చేయాలని చూస్తున్నారు. అలాగే హాస్టల్ విద్యార్థులు ఎన్నో సమస్యలు నేడు విద్యారంగంలో ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ హాస్టల్లో సమస్యలు మాత్రం అలాగే ఉంటున్నాయి. సరైన మెస్సు ఉండట్లేదు, మెస్సులో రైస్ బాగుండట్లేదు, అలాగే మౌలిక వసతులు లేవు. చాలా హాస్టల్స్లో ఇంకా సరైన బిల్డింగ్స్ లేవు. అద్దెకు ఉన్న బిల్డింగ్స్లో విద్యార్థులు ఉంటున్నారు. ఆ బిల్డింగ్స్ కూడా ఎలా ఉన్నాయంటే ఆ బిల్డింగ్స్ కూడా కూలిపోయే విధంగా ఉన్నాయి. అలాంటి సమస్యల మీద నేడు ఏఐఎస్ఎఫ్ వారి ఎత్తున నిరసన తెలియజేస్తుంది. ఈ రోజున బీసీ2 హాస్టళ్లను ఇమ్మడి చెరువులోకి విలీనం చేయడం వల్ల ఇక్కడ బీసీ2 హాస్టల్లో ఉన్న విద్యార్థులు వాళ్ళకి పెద్ద సమస్యగా మారింది. ఇలాంటి సమస్యలను పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం హాస్టళ్లను విలీనం చేయడం ద్వారా ఏం లాభం పొందుతుందో తెలియడం లేదు. ఈ హాస్టళ్లు తరలింపు రద్దు చేయాలని నేడు ఏఐఎస్ఎఫ్ నినాదంతో ఆర్డీఓ గారికి లెటర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు.